చెక్. హల్లెలూయా. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి ఈ శుభ సాయంత్రకాల సమయంలో నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం నుండి మీ ఆరాధనలో మమ్మల్ని పాలుపంపులు చేసుకున్న విధానం బట్టి వందనాలు. మరలా ప్రభా, నీ పాద సన్నిధిలో ఇలా కూడుకొని ప్రార్థించుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. మేమేమై ఉన్నామో అది నీ కృప ద్వారానే ప్రభువా. నీవు చెప్పిన మాట ప్రకారంగా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారు ప్రయాసం వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల మేలుకున్నవారు కావలవారు మేలుకొని ఉండుట వ్యర్థము. ఈరోజు మేము నమ్ముతూ ఉన్నాం, నువ్వు కాపాడువాడువు, నువ్వు కట్టించువాడువు, నువ్వు లేపువాడువు, స్థిరపరచువాడువు, ధైర్యపరచువాడు, నువ్వు లేవనెత్తిన వాడు అని. ఈ సమయంలో మరొకసారి ఈ ఆదివారపు ఆరాధనలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా, ఈ మాటలను వింటున్న నీ ప్రజలను బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి నీ కృప చేత మమ్మల్ని బలపరచమని నజరైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు నిజరక్షకుడు నజరైన యేసుక్రీస్తు వారి నామములో మరొక మారు ఈ సాయంత్రకాల సమయంలో ఆరాధనకు పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనములో ఇటు రీతిగా వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మరొక మారు ఈ మాట నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. అపోస్తుల కార్యంలో భక్తులు ఈ లోకమునకు కుమారుడుగా కాళ్ళుండి నడవగలిగి, చేతులుండి సహాయం చేయగలిగి, కళ్ళుండి చూడగలిగి, చెవులుండి వినగలిగిన సజీవుడిగా, జీవము గల దేవుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. ఆయన ఈ భూలోకంలో అనేకమైన కార్యాలు చేశారు. అయితే త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వములో విభజన 3 రకాలు ఉన్నప్పటికీ కూడా ప్రాణ, ఆత్మ, శరీరాలు ఏ విధంగా అయితే ఉన్నాయో త్రిత్వములో కలిగిన దేవుడు పూర్వకాలమందు భక్తులను, ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు శిష్యులను, ఆయన మరణించి ఆరోహణుడైన తర్వాత పరిశుద్ధాత్మను, ఈ మూడిటిని కలిపి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉంది. అయితే స్టార్టింగ్లో ఈ మాట మనం ఎందుకు చదువుకోవలసి వచ్చింది అని అంటే, వాక్యం వింటున్న మీకు, చదువుకున్న పిల్లలకు ఎలాగైతే పరీక్ష ఉంటుందో, మానవ క్రైస్తవ జీవితములో, భక్తి జీవితములో పరిశోధన అనేది ఉంటుంది. శోధన, పరిశోధన అనేది ఉంటుంది. చదువుకున్న బిడ్డలకు పరీక్ష ఎటు రీతిగా ఉంటుందో, క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిశోధన అనేది ఉంటుంది. అసలు ఎందుకు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయించాడు అంటే, ఈ భూలోకములో దేవుళ్ళు అనబడినట్టు వారు ఉన్నారు కాబట్టి
ఒక ప్రత్యేకతను యేసుక్రీస్తు వారు కనుపరుచుకోవాలని బైబిల్ గ్రంథములో ఆది కాండములో ఒక కుటుంబాన్ని పిలుచుకొని భూలోకములో అనేక మంది ఉన్నారు, దేవుళ్ళుగా దేవతలుగా కనబడినట్టు వారు, వినబడినట్టు వారు. కానీ నేను మిమ్మల్ని ప్రత్యేకించుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మీ కుటుంబము ద్వారా అని ఆయన ఒక కుటుంబాన్ని పిలిచాడు. ఎవరు పిలిచినట్టు వారు అనంటే ఆది కాండం 22వ అధ్యాయము 1-2 వచనాలను మనము చదువుకుందాం. ఆది కాండం 22వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని నర్పించమని చెప్పాను. ఇది అబ్రహామును పిలుచుకున్న సక భక్తి జీవితములో పరిశోధన. పిల్లలు చదువుతున్న కొలిదే ఎగ్జామ్స్ ఎలాగుంటాయో పరీక్ష ఎలాగుంటుందో క్రైస్తవ భక్తి జీవితములో, క్రైస్తవ మానవుని యొక్క దేవుని దగ్గర ఉన్న భక్తి జీవితంలో ప్రతి క్రైస్తవుడికు, ప్రతి భక్తిపరుడుకు పరిశోధన అనేది ఉంటుంది. పరిశోధన లేకపోతే భక్తి జీవితానికి విలువ లేదు. పరిశోధనలో జయించగలిగిన మనసు ఉండాలి. పరిశోధనలో తట్టుకునే శక్తి ఉండాలి. అధిగమించగలిగినట్టి విశ్వాస జ్ఞానము కూడా భక్తిపరుడైన మానవుడికి అవసరం. అబ్రహాము అసలు అతని తండ్రి పేరు తెరాహు. ఆయన కూడా మీకు కనబడతాడు 11వ అధ్యాయము 27వ వచనం ఆది కాండములో. ఒకసారి అబ్రహాము యొక్క తండ్రి దగ్గరికి వెళదాం. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరాహు. ఈ తెరాహుకు మనము ప్రకటిస్తున్న ఈ బైబిల్ దేవుడు ఎవరో తెరాహుకు తెలియదు. తెరాహు ఏమి చేసేవాడంటే వాళ్ళ ఊరు పేరు కల్దీయులు. ఈ కల్దీయులు ఊరులో ఉండేవారు. ఈ కల్దీయులు ఊరు పేరే, రాజుగారి పేరే ఊరు. ఆ రాజుగారి పేరుతోనే వాళ్ళ దేశం నివసిస్తున్న పేరు కూడా ఊరు. ఈ ఊరు ప్రాంతంలో కల్దీయులుగా ఉన్నంటి వీరు యొక్క అబ్రహాము యొక్క తండ్రి పని ఏంటనంటే కొన్ని మట్టి తీసుకొని మట్టి బొమ్మలను తయారు చేసి ఒక దేవుడుగానో ఒక దేవతగానో రూపించి ఆ బొమ్మలను అమ్ముకుంటూ జీవనోపాధి చేసేవాడు ఈ తెరాహు. ఈ తెరాహు యొక్క జీవితములో నుండి సంతానమైనంటే అబ్రహామును పిలిచాడు. అబ్రహాము అంతవరకు తండ్రి యొక్క చిత్తములోనే నడిచేవాడు. తండ్రి ఏది చెబితే అబ్రహాము కూడా అదే కొన్ని రోజులు కొన్ని పాఠముగా నేర్చుకుంటూ వచ్చాడు. అయితే వీరు చేయవలసిన పని ఏంటనంటే, ఈ తెరాహు ఎవరు అనంటే ఆయా సందర్భాల్లో వారికి ఒక దేవుడు ఒక దేవత ఉండేవారు. ఈ తెరాహు యొక్క దేవుడు దేవత ఎవరు అంటే
చంద్రదేవుడు, చంద్రదేవత. చంద్రదేవుడి పేరు నన్నారు అని పిలిచేవారు, ఇది చరిత్ర. చంద్రదేవత పేరు నిగ్గారు అని పిలిచేవారు, నిన్నారు అని పిలిచేవారు. అయితే వీరు యాజకత్వం చేసేవారు. అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క కుటుంబము ఆ యొక్క గుడి ప్రాంగణంలోకి వెళ్ళి ఆరు పూజ చేయవలసిన, నైవేద్యము అర్పించవలసిన స్థితి వచ్చినప్పుడు ఒక్కొక్క కుటుంబం వెళ్ళి అదే క్రమంలో నడుస్తూ ఉన్నాడు. ఒక పూజారి కుటుంబానికి చెందినటి వాడు, ఒక పూజారిగా ఉన్నంటి వాడు ఈ తెరాహు. ఈ తెరాహు యొక్క జీవితంలో అబ్రహామును పిలుచుకున్నాడు. ఏ సంగతులు జరిగాయి? ఈ సంగతులన్నీ జరిగాయి. తెరాహును దేవుడు చూశాడు, ఆయన చూసే దేవుడు. తెరాహు వంశంలో నుండి అబ్రహాము వచ్చాడు, అబ్రహామును బయటకు పిలుచుకున్నాడు. ఐగుప్తీయులందరికీ సూర్యదేవుడు, ఈ కల్దీలందరికీ చంద్రదేవుడు. ఇలాగ సాగుతున్న పయనములో అబ్రహామును పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏమంటున్నాడు అనంటే, అబ్రహాముతో దేవుడు దర్శించాడు. అబ్రహామును దేవుడు దర్శించాడు. దర్శించడం, మన దేవుడు దర్శించే దేవుడు, మన దేవుడు చూసే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు నడిచే దేవుడు, మన దేవుడు చేతులుండి సహాయం చేసే దేవుడు, మన దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, మన దేవుడు ఉపకారిగా ఉండే దేవుడు, మన దేవుడు అందరికీ ప్రభువుగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశోధింపబడడానికి 3 కారణాలు. దేవుడు అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడు. చెప్పాలి మీరు కూడా. దేవుడు అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడు. అసలు దేవుడు అబ్రహామును పరిశోధించడానికి 3 కారణాలు. ఏంటి ఆ 3 కారణాలంటే, దేవుడు అన్నిటిలో పరిశోధించాడు. చెప్పండి, దేవుడు అన్నిటిలోనూ పరిశోధించాడు. ఎందుకు పరిశోధించాడంటే, ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి అన్నిటిలోనూ పరిశోధించాడు. పరిశోధనలో ఎన్నో మనకు రావలసినవి ఉన్నవి, అందుకే అన్నిటిలో పరిశోధించి ఎన్నో ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, 3వ మాట ఏంటంటే, విశ్వాసాన్ని పరిశోధించబడినప్పుడు విశ్వాసాన్ని మెరుగు చేయడానికి పరిశోధిస్తాడు. అన్నిటినీ పరిశోధించే దేవుడు అన్నిటినీ పరిశోధిస్తున్నాడంటే ఎన్నో ఇస్తున్నాడని పరిశోధిస్తున్నాడు. 3వది ఏంటంటే, మన విశ్వాస జీవితాన్ని మరుగుపరచడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ పూజారి కుటుంబంలో నుండి వచ్చిన అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏం చేస్తున్నాడంటే, సగ జీవితంలోకి వచ్చిన తర్వాత అబ్రహాముతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించెను, పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా పిలువగా అతడు చిత్తము ప్రభువ. దేవుడు అబ్రహామును ఏం చేశాడంట? పిలిచాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. అబ్రహామును పిలిచాడు. నీతో మాట్లాడే దేవుడు, నిన్ను చూసే దేవుడు, ఆయన చేతులతో సహాయం చేసే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు సహకారిగా ఉండే దేవుడు. అబ్రహామును పరిశోధించి అబ్రహామును పిలవగా చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము ప్రభువా అనగానే అప్పుడు దేవుడు అబ్రహామును అంటున్నాడు. అబ్రహాము కుటుంబం సంగతి మీకు తెలిసిందే. తన తండ్రి విగ్రహములను అమ్ముకుంటూ, బొమ్మలను అమ్ముకుంటూ
ఆ జీవితములో నుండి వచ్చినట్టు వాడిని, భక్తి జీవితంలోకి వచ్చినట్టు వాడిని అంటున్నాడు, అబ్రహామా నీ ఒక్కగాని ఒక కుమారుడు, చెప్పండి ఏమంటున్నాడు, నీవు ప్రేమించే కుమారుడు అన్నాడు. ఇక్కడ మరొక కథ ఉంది. దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు, నీ కుమారులను నాకు బలివ్వు అని అంటే ఇస్సాకు కన్నా ముందు మరొకడు ఉన్నాడు. ఎవరు? ఇష్మాయేల్. ఇష్మాయేలుని తీసుకొచ్చేసి బలిచ్చిద్దుడు. కానీ దేవుడు చాలా క్లారిటీగా మాట్లాడాడు. ఏమని? నీ ఒక్కగాని ఒక కుమారుడు, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్న కుమారుడు అన్నాడు. ఇది అసలు విషయం. సహజంగా మనం ఏదైనా ప్రేమించేదాన్ని వదులుకోవడానికి ఇష్టపడం. ఏదైనా మన జీవితంలో ఎక్కువగా ప్రేమించే వస్తువును వదులుకోవడానికి ఇష్టపడం. పూర్వకాలమందు ఎప్పుడో ఒక చిన్న సైకిల్ కొనుక్కొని పరిచర్య చేశామనుకోండి, దేవుడు స్టార్టింగ్ సేవా జీవితంలో ఆ సైకిల్ ఇస్తే ఆ సైకిల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఎందుకంటే కాలనడకతో నడిచినప్పుడు నాకు సైకిల్ వచ్చిందండి, ఈ సైకిల్ వచ్చిన తర్వాత బళ్ళు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, కాబట్టి ఈ సైకిల్ మాకు బాగా అచ్చొచ్చిందండి, ఈ సైకిల్ని మేము అందుకనే చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నామండి, జాగ్రత్తగా చూసుకుంటానండి అంటాం. ఎందుకంటే ఆ సైకిల్ ద్వారానే ఈ గృహంలోకి, నా పరిచర్యలోకి ఇన్ని వాహనాలు వచ్చాయి అని గుర్తింపుగా ప్రేమించిన సైకిల్ అది. అలాగే మనకి చాలామంది పిల్లలు ఉంటారు, 2-3 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్లో ఎవడో మన తాత పోలుకో మన నాన్న పోలుకో మనం ఒకవేళ మనం చెప్పే మాటలన్నీ వింటుంటే వాడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. యాకోబు కూడా ఎలాగైతే చిన్న కుమారుని ప్రేమించాడో అలాగా అబ్రహాము ఏకైక కుమారుడైన ఇస్సాకును ప్రేమించే కుమారుడు. చెప్పండి, ఏ కుమారుడు? ప్రేమించిన కుమారుణ్ణి. నువ్వు బహుగా ప్రేమిస్తున్నావు కదా, నీ ప్రేమించిన ఏకైక కుమారుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు నాకు బలిచ్చేసే అన్నాడు. నువ్వు నాకు బలిచ్చేసే అన్నాడు. అసలు అక్కడ ఆయనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈయన శోధించినప్పుడు ఏదో ఒక విషయంలో శోధించవచ్చు కదా. దాసీల విషయంలోనో, ఇచ్చుట విషయంలోనో, భార్యల విషయంలోనో, ఆరోగ్య విషయంలోనో ఏదో ఒక విషయంలో శోధిస్తే బాగున్నాం. దేవుడు అన్నిటిలో నుంచి పరిశోధించే దేవుడు కాబట్టి ఇప్పుడు ఏ విషయంలో పరిశోధిస్తున్నాడంటే, ఒక్కగాని ఒక కుమారుడైన ఏకైక కుమారుడైన ఇస్సాకు విషయంలో పరిశోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు పరిశీలిస్తాడు అని అంటే, నీ అక్కరలు తీర్చడానికి, నీ అవసరతలు తీర్చడానికి, నీ బాధలు నీ లోపాలు తీర్చడానికి, నీకున్న వ్యతిరేకతలను తీర్చడానికి, గొలియాతు లాంటి మహాభయంకరమైన పరిస్థితులు నీ ముందుకు వచ్చినప్పుడు నిన్ను పరిశోధించాడంటే, చిన్నవాడైన బాలుడు ఎలాగైతే ఆ పరిశోధనను ఎదుర్కొన్నాడో, నిన్ను ఎక్కడ ఏ విధములో శోధన జయించడం అంటే అంత చేరికేమీ కాదు, అంత తేలికేమీ కాదు. పరీక్ష నెగ్గడం అంటే అంత తేలికేమి కాదు. చదువుకున్న పిల్లల్లో కూడా 1 మార్కుల్లో 2 మార్కుల్లో 1/2 మార్కుల్లో ఫెయిల్ అయిపోతే ఈ దినాల్లో చాలామంది గొయ్యులు నూతులు గుట్టలు చూసుకుంటున్నారు. మేము ఫెయిల్ అయిపోయాం మా జీవితంలో అని. శోధింపబడడంలో క్రైస్తవ భక్తి జీవితంలో నిలబడాలంటే అంత ఈజీ కాదు, అంత సులువైన పని కాదు. పరిశోధనలో నిలవబడేవాడే విజయవంతుడవుతాడు. గొలియాతు ముందు దావీదు నిలబడినప్పుడు వారందరికీ పరిశోధన ఎదురయ్యింది. మరి గొలియాతు ముందు సౌలు కానీ, సౌలు యొక్క సామ్రాజ్యంలో ఉన్న సైనికులు కానీ ఎవరైనా నిలవబడగలిగారా అంటే ఎవరు నిలవబడలేకపోయారు. ఎవరు నిలబడ్డారు? దావీదు భక్తిపరుడు ఒక్కడే నిలవబడ్డాడు. అది నిలవబడడం అంత అసాధ్యమేమీ కాదు. మోషేను నమ్ముకొని ప్రజలు వచ్చినప్పుడు వెనక ఐగుప్తు సైన్యం ఉంది, రథాలున్నాయి, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఆ సమయంలో నిలబడాలంటే ఎవరు ఆధారము? దేవుడే ఆధారము.
పరిశోధనలో నిలబడడం పాట పాడినంత ఈజీ కాదు. మనం వండుకొని భోజనం చేసేసినంత ఈజీ కాదు. భక్తి జీవితంలో అన్న వస్త్రములు కలిగినట్టు వారిగా ఉండి, భక్తి జీవితంలో అన్నీ సమకూలంగా ఉండి, ఒకరు హెచ్చించుకుంటూ పోతున్నప్పుడు, అబ్బా నా సేవ, నా పరిచర్య ఎంత బాగుంది, నా భక్తి జీవితం ఎంత బాగుంది, నేను ప్రార్థించగా నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థించగా నేను ఇల్లు కట్టుకున్నా, నేను ప్రార్థించగా బండి కొనుక్కున్నా, నేను ప్రార్థించగా బంగారం కొనుక్కున్నా, నేను ప్రార్థించగా గొప్పోడవ్వా, నేను ప్రార్థించగా బోల్డ్ చేశా. ఇది పరిశోధన కాదు. పరిశోధన అంటే అన్ని విషయముల్లో దేవుడు శోధిస్తున్నాడంటే, మొదటి మాటలో అన్నిటిలో శోధిస్తున్నాడంటే నీకు ఇంకా ఎన్నో ఇవ్వబోతున్నాడని అర్థం. అయితే ఆ శోధనను జయించుకునేవాడిగా ఉండాలి. అప్పుడు అబ్రహాం అన్నాడు, అబ్రహాం ఏమన్నాడు? ఇవ్వనన్నాడా, ఇస్తానన్నాడా? ఎవరికీ చెప్పకుండగా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎవ్వరికీ చెప్పకుండగా నీ ఏకైక కుమారుడు, నువ్వు ఇష్టపడి ప్రేమిస్తున్న కుమారుడు నాకు బలిచ్చే అనంటే దేవుడు బలులను కోరుకునేవాడు కాదు. కానీ అబ్రహాము జీవితంలో ఇంకా ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి విశ్వాస జీవితంలో పరిశోధించడం మొదలుపెట్టాడు. రెండో మెట్టుకు రావాలనుకుంటున్నాడు అబ్రహాము జీవితాన్ని. అందుకే అబ్రహామును పరిశోధించాడు. చెన్నై ప్రాంతంలో డిజిఎస్ దినకరన్ గారు అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. వారు తన సేవ జీవితంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి వారి జీవితంలో సేవకు వచ్చేశారు. ఆయన గొప్ప సాక్ష్యం కలిగినట్టు వ్యక్తి. డిజిఎస్ దినకరన్ గారు ఇప్పుడు దినాల్లో, ఆ దినాల్లో వాక్య పరిచర్య చేస్తే కొన్ని వందల మంది మారు మనసు పొంది ప్రభువును అంగీకరించి, కుంటివారు, గుడ్డివారు, రోగగ్రస్తులు ఎంతోమంది ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు. ఈయన బోధిస్తూ ఉంటే ఎంతోమంది నలిగిన హృదయాలు, పగిలిన మనసులతో వచ్చినట్టు వారు ఆనందముతో వెళ్ళారు. రోగగ్రస్తులకు చెయ్యేసి ప్రార్థన చేయగా డిజేఎస్ దినకరన్ గారు ఎంతోమంది స్వస్థత వచ్చింది. డాక్టర్లు కూడా ఈయన చస్తారు బ్రతకుడు అని అలాంటి పేషెంట్లను తీసుకొచ్చి, రోగగ్రస్తులను తీసుకొచ్చి ఈ దైవ సేవకుడు ముందు పెడితే ఆయన ప్రార్థన చేస్తే ఆ చావు బ్రతుకుల్లో ఉన్నంటి వారు కూడా లేచి నిలబడి గంతులు వేశారు. ఇలాంటి గొప్ప కార్యములు చేస్తున్నట్టు దైవ సేవకుడిగా ఉన్నట్టు డిజిఎస్ దినకరన్ గారి యొక్క జీవితంలో ఒకరోజు తన కుమార్తె, డిజిఎస్ దినకరన్ గారు తన కుమార్తె ఒక 20 నిమిషాలు దూరములో ప్రయాణానికి వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న కారు ఇంటి నుండి బయలుదేరగానే 2 నిమిషాలకే ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది. ఆ కారులో తనకి ఎంతో ఇష్టమైన డిజిఎస్ దినకరన్ గారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇప్పుడు ఆ డిజిఎస్ దినకరన్ గారి యొక్క కుమారుడు పాల్ దినకరన్ గారు. పాల్ దినకరన్ గారి తర్వాత ఎవాంజలిన్ అని ఒక కుమార్తె వచ్చింది. అయితే తనకిష్టమైన ప్రేమించే కుమార్తె ఎప్పుడు కూడా తన మెడల మీద, అంత వయసు వచ్చినప్పుడు కూడా ఈయన తండ్రి ఎక్కడికైనా ఆ సేవకెళ్ళు రాగానే ఇంకా తన తండ్రితోనే గడిపేది. అంతగా ప్రేమించేవాడు తన కుమార్తెను, తన కూతురును. అయితే నేను ప్రయాణమై డిజిఎస్ దినకరన్ గారు వెళుతూ ఉంటే తన కుమార్తె ఉందంట, డాడీ నేను కూడా మీతో పాటు వస్తాను అంటే, కాదనలేక, నో అనలేక 20 నిమిషాలు వెళ్ళి వచ్చేస్తాను కదా అంటే, లేదు డాడీ నేను కూడా మీతో పాటు వస్తాను, ఈరోజు నాకు హాలిడే కదా అని అంటే, సరే అని చెప్పి తీసుకుని ఆ ఇంటిలో నుండి బయలుదేరి 2 నిమిషాలకే ఆ కారు ఘోర ప్రమాదానికి గురైపోయింది. ఆ ఘోర ప్రమాదంలో తన కుమార్తె చనిపోయింది. ఇతను 3 రోజులు కోమాలో ఉండిపోయాడు. హాస్పిటల్లో నుండి బయటకు రాగానే, కోమాలో నుండి బయటకు రాగానే ఈయన విన్న వార్త ఏంటనంటే, మీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు. ఈయన హృదయం కలవరపడిపోతుంది, ఏడుస్తూ ఉన్నాడు.
ఆ యాక్సిడెంట్లో నేను చనిపోయినా బాగున్ను, నా కుమార్తె బ్రతుకుంటే బాగున్ను, నేను చనిపోయినా బాగున్నని ఏడుస్తున్నాడు, రోధిస్తూ ఉన్నాడు. డాక్టర్లు చెప్తున్నారు, అయ్యా మీరు ఏడవకూడదు, మీ మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని. కుటుంబం, సంఘం, పరిచర్యలు ఉన్న వాళ్ళందరూ కూడా రోధిస్తున్నారు. ఆ 3 దినాలు కూడా ఒక బాక్స్లో పెట్టారు. ఈయనకి ఎప్పుడు మెలకు వస్తుందా, ఎప్పుడు తన కుమార్తె చనిపోయిందని చెప్దామని చెప్పేశారు. ఆ సమయంలో తన కుమార్తె యొక్క శవపీఠిక దగ్గర దినాకర్ణ గారు ప్రార్థిస్తున్నారంట. అయ్యా, నేను ఒక సేవకుడిగా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తే నా కుమార్తె లాంటి వాళ్ళు, ఈమె రోగి, ఈమె బ్రతకుతోనంటే, ఇలా చనిపోయినట్టు వారికి ప్రార్థన చేస్తే, చనిపోతారన్నట్టు వారికి ప్రార్థన చేస్తే, ఎంతోమందికి నా చేతులేసి ఉంచితే ఎంతోమంది బిడ్డలు బ్రతికారు, ఎంతోమంది రక్షించగలిగాను. నా ప్రార్థన ద్వారా యాక్సిడెంట్ అవ్వకుండా దేవుడు కాపాడాడని చెప్పిన సాక్ష్యాలు విన్నాను. నా ప్రార్థన ద్వారా ఆరోగ్యాలు బాగుపడ్డాయని విన్నాను. నా ప్రార్థన ద్వారా ఎంతోమంది బలపడ్డారని విన్నాను. ఈరోజు నా ఇంటిలోనే ఈ మరణకరమైన వార్త ఉంది. ఇంక నేనేం చెప్పగలుగుతాను బోధ, ఇంక నేనేం చెప్పగలుగుతాను సేవ? ఇప్పుడు ఏమంటారు, ఆయన పాస్టర్ అయి ఉండి తన కుమార్తెనే బ్రతికించుకోలేకపోయాడు, ఏం చేశాడు ఆయన దేవుడు అని బోరున ఆ శవపీఠక దగ్గర ఏడుస్తూ ఉన్నాడంట. ప్రభువు దినాకర్ణ గారితో మాట్లాడుతున్నాడు ఆ సమయంలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ఒక మానవుడితో. దినాకరన్, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కన్నులెత్తి చూడు, నీ కుమార్తె నా పక్కన ఉన్నది, నాతో పాటు సమానంగా ఉంది, నా పక్కన కూర్చోబెట్టించుకున్నా. నీవు ఏదొక రోజు నీ కుమార్తె దగ్గరికే వస్తావు. అయ్యా, అది నిజమే, కానీ నేను ఎలా సేవ చేయగలుగుతాను? నేను ఎందుకు నిన్ను పరిశోధించానంటే, ఇప్పటి నుండి ఇలాంటి బిడ్డలను పోగొట్టుకున్నట్టు వారు అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు, నీలాగా బాధపడుతున్నట్టు వారు. అయితే ఈ రోజు నుండి నువ్వు చేయవలసిన పరిచర్య ఏంటనంటే, ఇంతవరకు అద్భుతాలు చేసావు, ఇంతవరకు అనేకమైన మీటింగులు పెట్టావు, ఇంతవరకు అనేకమైన ప్రసంగాలు చేసావు. ఈ దినం నుండి నీ పరిచర్య ఏంటంటే, ఇలా బిడ్డలను పోగొట్టుకుంటున్న వారి మధ్యకి వెళ్ళి నీ పరిచర్య స్టార్ట్ చేయి. వారి హృదయ వేదన విను, వారిని నా వైపు మళ్ళించు అని దేవుడు దినాకర్ణ గారితో మాట్లాడడం జరిగింది. అప్పుడు మళ్ళా ఆయన రెండింతల శక్తిని పొందుకొని దినాకర్ణ గారు మంచి పరిచర్య చేశారు, రెండొంతుల పరిచర్య చేశాడు. అయితే దేవుడు బలులను కోరువాడా? బలులను కోరువాడు కాదు. శోధిస్తున్నాడు అని అంటే నీకు ఉన్న వాటికంటే ఎన్నో ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. భక్తి జీవితంలో అబ్రహామును కూడా ఒక్కగాను ఒక కుమారుణ్ణి తీసుకుంటాను అంటే ఆయన కూడా ఇదేంటి, నా జీవితంలో నిన్ను వెంబడించాను, నా తల్లిదండ్రులు పూజారులుగా ఉండేవారు, వేరే దేవుళ్ళని ఆరాధన చేసేవారు, వాటన్నిటిని వదులుకొని నీ దగ్గరకు వస్తే నా ఒక్కగాని ఒక కుమారునికి ఇచ్చేయమంటున్నావు ఏంటని ఆయన అడగలేదు. పరిశోధించబడ్డాడు అని అంటే మరి ఎన్నిటి మీద ఆశీర్వాదం ఆయనకి ఇవ్వబోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఆయన చూడండి, 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు. పరిశోధించబడుతున్నామంటే ఈ రాత్రి వాక్యం వింటున్న సంఘముగా, సేవగా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నేర్చుకోవలసిన మాట ఏంటంటే, మీరు పరిశోధించబడుతున్నారంటే మీరు అన్ని విషయములలో ఆశీర్వదింపబడినట్టు వారుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. పరిశోధింపబడుతున్నారు, పరీక్ష రాయించబడుతున్నారు, మీరు శోధింపబడుతున్నారంటే అన్ని విషయముల్లో మీరు ఎలాగుంటారు అని అంటే ఆశీర్వదింపబడినట్టు వారుగా ఉంటారు. ఆశీర్వదింపబడినట్టు వారుగా ఉంటారు. ప్రభు మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే మనుషుల మాట తప్పిపోతారేమో కానీ దేవుడు మాట తప్పిపోయేవాడు కాదు. మనుషుల మాట తప్పిపోతారేమో కానీ దేవుడు మాట తప్పిపోయేవాడు కాదు. ఈ రోజుల్లో సమాజం
కుటుంబం వ్యవస్థ, మనుషులు ఎలా ఉన్నారంటే అన్నం పెట్టే కుటుంబానికి అన్నం పెట్టిన చేతులకే సున్నం కొట్టే వాళ్ళుగా ఉన్నారు ఈ రోజుల్లో. సహాయం చేసే దేవుడికే, సహాయం చేసే దేవుడికే, ఒకవేళ దేవుడు ఏదైనా సహాయం చేస్తే ఆయన్నే మాయం చేసే ప్రజలుగా ఉన్నారు. దేవుణ్ణి అలా కూడా వాడుకుంటున్నారు కొంతమంది మనుషులు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అబ్రహామును పరిశోధించినట్టు దేవుడు కొన్ని విషయాల్లో అన్నాడా, అన్ని విషయాల్లో అన్నాడా? అన్ని విషయాల్లో ఏం చేయడం మొదలు పెడుతున్నాడు? ఇప్పుడు ఆశీర్వాదించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నీ పరిశోధన జీవితంలో ఎందుకు వచ్చిందనంటే నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వాడిగా దేవుడు నిన్ను ఉంచునుగాక. ఇది దేవుని యొక్క ప్రణాళిక. పరిశోధనలో నిలబడడం అంటే చాలా కష్టం, అంత తేలికైనది కాదు. పరిశోధనలో నిలబడడం అంటే ఏదో మాటలు చెప్పే అంత సులువు కాదు, పాట పాడిన సులువు కాదు. మనందరికీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి బాగా తెలుసు, యోబు గ్రంథం. యోబు ఒకప్పుడు ఉన్నత స్థానములో నుండి కొన్ని వందల వేల గొర్రెలు, లక్షల మంది ప్రజలలో నుండి ఏమీ లేని స్థితులకు వచ్చేసినప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత పరిశోధించబడ్డాడో, ఎంత బాధపడ్డాడో బైబిల్ చరిత్ర మనం చదివితే మన కన్నీళ్ళు ఆగవు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు యోబు లాంటి శ్రమలు అనుభవించాలంటే అయ్యో ఆయన కాబట్టి అనుభవించాడు, మనమైతే అనుభవించలేమని అంటాం. ఈరోజు కూర లేకపోయినా బాధే, అన్నం లేకపోయినా బాధే, నీళ్ళు లేకపోయినా బాధే. ఎలా మారిపోయామంటే చివరికి అన్ని విషయాలు బాధనే తెలియజేస్తున్నాం దేవునికి. తిండి ఎక్కువైనా బాధే, తిండి తక్కువైనా బాధే. కానీ పరిశోధింపబడిన విషయంలో యోబు ఎంతైతే ఇబ్బంది పడ్డాడో, యోబు తన జీవితంలో ఎంతైతే ఇబ్బందులు ఎదురయ్యాయో అన్నీ ఇవ్వడానికి దేవుడు ఎలాగో ఉపయోగించాడు. రెండొంతులుగా ఆయన కష్టంలో నుండి యోబును లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును ఒక విషయంలో పరీక్షిస్తే దేవుడు అన్ని విషయముల్లో అబ్రహాముని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధన అనేది మత్తయి సువార్తలో ఒక చిన్న ఉపమానం మనకు గుర్తు చెప్పి ఎవరు తీయవలసిన అవసరం లేదు. ఈ శోధన అనేది, పరిశోధన అనేది ఇసుక మీద కట్టిన ఇంటికి వచ్చింది. చెప్పండి, బండ మీద కట్టుకున్న ఇంటికి కూడా వచ్చింది. శోధన రెండింటికి వచ్చింది, పరిశోధన రెండింటికి వచ్చింది. అయితే భక్తి జీవితంలో మనం ఎలాగున్నామంటే క్రీస్తు అని బండ మీద మనం పునాది వేసుకున్నాం కాబట్టి దేవుడు మనలను అన్ని విషయములలో తట్టుకోగలిగితే అన్ని విషయముల్లో మనలను దేవుడు ఆశీర్వదించబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నా నీవు నేను, దేవుడు అన్ని విషయముల్లో మనల్ని పరిశోధించే దేవుడై ఉన్నాడు. ఒకసారి 139 దావీదు కీర్తన తీయండి. 139 దావీదు కీర్తన తీయండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అందుకని అంటున్నాడు ఏమనంటే, యెహోవా నీవు నన్ను పరిశోధిస్తున్నావు. నీవు నన్ను పరిశోధించి నువ్వు నా గురించి బాగుగా తెలుసుకుంటున్నావు. అసలు పరిశోధన లేదు అని అంటే అసలు దేవుని భక్తి జీవితం మనం దూరంగా ఉన్నామని అర్థమే. ఈ శ్రమకాలాల్లో ఈ 40 రోజులు సిలువ ధ్యానాలు చేసుకున్నప్పుడు వీళ్ళు ఇదే మొదలెడతారు. ఏ ప్రసంగం మొదలెడతారంటే శ్రమ ఉందంటే సిలువ ఉన్నట్టే, సిలువ ఉందంటే శ్రమ ఉన్నట్టే, కష్టం ఉంది అంటే ఆ రోజుల్లో మాత్రమే వీళ్ళకి శ్రమ రావాలి, ఆ రోజుల్లో మాత్రమే వీళ్ళకి శోధన రావాలి, ఆ రోజుల్లో మాత్రమే వీళ్ళకి పరిశోధన రావాలి. ఇది వీళ్ళ యొక్క సిద్ధాంతం. కీర్తనాకారుడు అంటున్నాడు దావీదు, దేవా నీవు నన్ను పరిశోధిస్తున్నావయ్యా,
నీవు నన్ను పరిశోధించి బాగుగా నా గురించి నీవు తెలుసుకుంటున్నావు. అబ్రహామును పరిశోధించిన దేవుడు, యోబును పరిశోధించిన దేవుడు కీర్తనాకారుడైన దావీదును పరిశోధిస్తున్నాడు. ఎందుకు పరిశోధిస్తున్నాడంటే, అన్నిటిలో పరిశోధిస్తున్నాడంటే నీకు ఎన్నో నీకు ఇవ్వబోతున్నాడనేది రెండవ మాటగా మనం గుర్తుంచుకోవాలి. మూడవదిగా ఏంటంటే, విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. చెప్పండి, ఏ విషయంలో? విశ్వాస జీవితం మెరుగుపరుచుకోవడానికి. అబ్రహాము దేవునిని నమ్మెను, అది ఎలా ఎంచబడిందంట? నీతిగాను విశ్వాసముగాను ఎంచబడింది. విశ్వాసముగాను ఎంచబడింది. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాము. లాజరు మరణించి విశ్వాస తండ్రి యోధుడుగా ఉన్న స్థానంలో అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఒక పూజారి కుటుంబము నుండి, ఒక మట్టి బొమ్మలను తయారు చేసుకున్న కుటుంబములో నుండి, తెరాహు కుటుంబములో నుండి, పూజారిగా ఉన్న తెరాహు అబ్రహాం యొక్క తండ్రి కుటుంబములో నుండి బయటకు వచ్చి ఇన్ని శోధనలు పెడితే, ఇన్ని కష్టాలు పెడితే, విధేయత కలిగి విశ్వాసము కలిగి అబ్రహాము దేవుని ముందు విశ్వాసాన్ని కనుపరుచుకున్నాడు. ఆనందం వచ్చినప్పుడే కాదండి దేవునికి సంతోషించడం, సుఖ సంతోషాలు ఉండేటప్పుడే దేవుని స్తుతించడం కాదండి. పరిశోధించబడినప్పుడు కూడా స్తుతించడం మొదలుపెట్టాలి. ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, దేవుడు విశ్వాస జీవితాన్ని అబ్రహాముని పరిశోధించాడు, మెరుగుపరిచాడు, విశ్వాస జీవితములో ముత్యముగా మార్చాడు. ఎంత ముత్యముగా మార్చాడంటే, ఒక రాజు ముగ్గురు యవనస్తులను పిలిచి, రేయ్, ఆ 3 పెట్టెల్లో 3 ఎన్నో పెద్ద ఈ భూలోకంలో విలువైన ఆభరణాలు ఉన్నాయరా. ఒక పెట్టెలో డైమండ్ ఉంది, మరొక పెట్టెలో బంగారం ఉంది, మరొక పెట్టెలో వెండి ఉంది. ఇవి గొప్పవురా. కాబట్టి ఆ 3 యవనస్తులను పిలిచి, మీకు ఏది కావాలో ఆ పెట్టెలో పట్టుకెళ్ళిపోండి రా అన్నాడంట. అంటే మొదటోడు వచ్చి అమాంతంగా ఆ యొక్క వజ్రాలు పెట్టి ఏదైతే ఉందో, డైమండ్ పెట్టి ఏదైతే ఉందో, ఆ పెద్ద బాక్స్ మీద అమాంతంగా పడిపోయాడంట. పట్టుకొని మోసుకొని పోతున్నాడంటాడు. అప్పుడు రెండో వాడిని పిలిచారే, ఆడు వజ్రాలు పెట్టిన పట్టుకొని పోతున్నాడు రా, నీకేం కావాలో నువ్వు ఎత్తుకొని పోరా అన్నాడంట. ఆ రెండో వాడేమో రాజుని ఎత్తుకొని పోతున్నాడంట. అరే అదేంట్రా నన్ను ఎత్తుకొని పోతున్నావు? మొదటోడు వజ్రాలు పెట్టిన పట్టుకెళ్ళాడు, బోల్డ్ ధననిదంతా, ఊహించలేని ధననిది. ఆడనే అలా నీ ముందు బంగారం ముందు వెండి ఉంది, ఏదో ఒకటి పట్టుకెళ్ళొచ్చు కదా, నీ జీవితానికి సరిపడినంత ఉందనంటే, రాజా అవన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి, నువ్వు ఉంటే అసలు రాజ్యమే నా దగ్గర ఉంటుంది. రాజ్యం నా దగ్గర ఉండడమే కాదు, ఈ బోనస్గా నీ దగ్గర ఉన్న ఇంకా ఉన్నాయి కదా నీ దగ్గర, వజ్రాలు వెండి బంగారం ఇంకా ఉన్నాయి, అవి కూడా బోల్డ్ బోనస్గా నాకు వస్తుంది. నువ్వే నా దగ్గర ఉంటే కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి కదా రాజా అని సామెత వేశాడంట మళ్ళా రాజుకే యవనస్తుడు. పరిశోధన జీవితంలో అబ్రహాము వదిలిపోలేదు, ఎడబాయలేదు. విశ్వాస జీవితాన్ని మరుగుపరుచుకొని మరింతగా శోధనలో నిలబడి దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునితో సహవాసం చేశాడు. నేను ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఒక దేశంలో ఒక యవనస్తుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. పనిచేస్తూ ఉంటే ఆయన అన్నాడంట, ఏమనంటే, అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, సోమవారం మొదలుకొని శనివారం వరకు, అది మీరు ఉదయకాలమే చెప్పండి, రాత్రి కాలంలో చెప్పండి, మీ ఫ్యాక్టరీలో నేను పని చేస్తాను. కానీ ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఫ్యాక్టరీకి రానండి. ఇలాగైతే నేను మీ ఫ్యాక్టరీలో పనిచేస్తాను, లేదంటే నేను మీ దగ్గర పని చేయలేనండి. ముందే ఒక ఒడంబడిక తీసుకొని రిక్వెస్ట్ చేసి
ఆ ఫ్యాక్టరీలో పనిని వెతుక్కున్నాడు, పని చేస్తూ ఉన్నాడు. అయితే ఈలోపు ఆ ఫ్యాక్టరీ యజమాని ఎవరైతే ఆయన అపాయింట్ చేసుకొని చక్కగా ఇతను పెట్టుకున్నాడు, కొన్ని రోజులకి మేనేజ్మెంట్ అంటే ఆయన కింద ఆ పెద్ద ఆయన చూసుకోలేకపోతున్నాడు ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఆయన కింద ఒక సూపర్వైజర్ని వేసుకున్నాడు. ఈ సూపర్వైజర్ ఏం చేశారంటే అందరూ పనివారి గురించి పరీక్షిస్తే చాలామంది ఆదివారం వస్తున్నారు, పోతున్నారు, మిగతా రోజుల్లో కూడా పనులు చేసుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆదివారం పూట రావడం లేదు. ఆయన పనిలో చేరింది మొదలుకొని ఇంతవరకు ఆదివారం పూట రావడం లేదు. ఎవడరా వ్యక్తి అని చెప్పి వాడిని పిలిచాడు. అరే బాబు, ఇంతవరకు పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన ఆరోగ్యం బాగోక ఇంటి దగ్గర ఉంటున్నాడు, ఇప్పుడు నన్ను నీ మీద సూపర్వైజర్గా వేశారు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా కుదరదు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి, ఎందుకంటే అధికారం నా చేతికి ఇచ్చారు కాబట్టి. నువ్వు ఆదివారం పూట కూడా పనికి రావాలి నువ్వు అని అంటే ఆయన అన్నాడంట, సార్ పెద్ద ఆయనతో అప్పుడే చెప్పానండి ఆదివారం పూట ఆరాధనకు రానంటే, లేదు లేదు ఇప్పుడు ఆదివారం పూట కూడా ఆరాధనకు రావాలి, నువ్వు రాకపోతే ఈ ఫ్యాక్టరీలో నుండి నేను తీసేస్తాను అన్నాడు. అంటే ఆయన అన్నాడంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, నేను ఆదివారం పూట చర్చికి వెళ్ళాలి, మీరు తీసేస్తే తీసేయండి కానీ నేనైతే చర్చి మానండి అనేసాడంట. అనగానే అప్పుడు ఆ పెద్ద ఆయనతో మాట్లాడి, సార్ నాకే వ్యతిరేకంగా చెప్తున్నాడండి, మరి మీరైతే ఒప్పుకున్నారు, ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి 24 గంటలు పని చేయిస్తేనే కానీ ఫ్యాక్టరీలో మన గొప్ప లాభాల్లోకి వెళ్ళలేము, మరి ఇలాంటి వారిని మీరు పెట్టుకున్నారు అప్పుడు, కానీ ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడంటే, సరే మరి మేనేజ్మెంట్ నీకు ఇచ్చేసాను కాబట్టి నీకు నచ్చిన పని నువ్వు చేయనంటే ఆయన వచ్చి ఇన్ని పనిలో నుంచి తీసేశాడు. ఆదివారం వస్తానంటే నేను ఉద్యోగంలో ఉంచుతా, ఆదివారం రానంటే నేను తీసేస్తానన్నాడు. నేను రాలేనండి, యేసుప్రభు విశ్వాస భక్తి జీవితంలో పెరుగుతున్నాను, ఆదివారం చర్చికి వెళ్ళిపోవాలి, మిగతా రోజుల్లో మీరు ఎంతైనా చెప్పండి నేను వస్తానంటే నేను రాలేనని చెప్పగానే తీసాడు. ఆయన తీసేసిన తర్వాత ఆ రోజు ఆయన పరిశోధనలో పడి దేవునికి ప్రార్థన చేసుకున్న, ప్రభువా నా కుటుంబ పరిస్థితి ఎలాగుందయ్యా, నీకు తెలియలేనిదేముంది, నేను నీ విశ్వాస జీవితంలో ఉన్నాను, ఈరోజు నా విశ్వాస జీవితానికి పరీక్ష వచ్చింది, నా మీద ఉన్నంటి వ్యక్తి ఆదివారం ప్రార్థన మానుకొని వస్తేనే కానీ నేను పనిలో ఉంచను అంటున్నాడు, మరి నేను చూస్తే నేను నమ్ముకొని ఉన్నాను ప్రభువా, మరి నీ కోసం నేను ఆ పనినే మానేసుకున్నాను, నువ్వు ఏదైనా మార్గం తెరువు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఒక చిన్న ఊస లాంటిది దొరికిందంట, చిన్న ఊస పుల్ల లాంటిది దొరికిందంట, చిన్న ఊస జీవైర్ ఎలా ఉంటుందో అలా ఒక ఊస పుల్ల లాంటిది దొరికిందంట. దొరికితే అది ఇలాగా కనబడగానే నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఇదేందుకు కనబడింది అని చెప్పి దాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. అది పట్టుకొని ప్రార్థన చేయడం మొదలైతే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడంట, ఇదిగో నీ జ్ఞానాన్ని ఉపయోగించి ఈ చిన్న ఓసని నీవు ఒక పరికరముగా మార్చు, ఆ పరికరము ద్వారా నీవు ఆశీర్వదించబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడంట. తన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడితో మాట్లాడుతూ ఉంటే, దేవుడు మాట్లాడితే ఆ దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చి దాన్ని ఇప్పుడు చాలామంది ఇంత టెక్నాలజీలో కూడా ఇంత టెక్నాలజీ, ఇంత సాఫ్ట్వేర్ రంగము ఉన్నప్పటికీ, కంప్యూటర్ రంగం, ఇంత టెక్నాలజీలో కూడా వాడబడుతున్నది ఆ చిన్న ఓసపుల్ల ఏంటంటే పిన్నేస్ అంటారు కదా, పిన్నేస్. ఆ పిన్నేసు ఇప్పుడు కూడా ఆడవాళ్ళు వాడుతూనే ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి క్లిప్పులు వచ్చాయి, క్లాంపులు వచ్చాయి, మరొకటి వచ్చాయి కానీ ఈ పిన్నేసి మాత్రం ఇప్పుడు కూడా వాడుతూనే ఉన్నారు. ఆడపిల్లలు తప్పనిసరిగా శారీ కట్టినప్పుడు తప్పనిసరిగా పిన్నేసి వాడుతుంటారు. ఇంత టెక్నాలజీలో కూడా ఎందుకు వాడుతున్నారు అంటే, విశ్వాస భక్తి జీవితంలో నుండి శోధింపబడినంటి వచ్చినంటి విషయంలో దేవుడు జ్ఞానం ఇస్తే వాల్టర్ హంట్ అనే వ్యక్తికి దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని బట్టి ఆ పిన్నేసిన పిన్నును తయారు చేస్తే ఇప్పుడు కూడా అమ్ముడుకు పోతూనే ఉంది. అబ్రహాము జీవితంలో కూడా విశ్వాస పరీక్షలో మెరుగు చేయడానికి దేవుడు తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వమంటే ఇవ్వడానికి సిద్ధపడి విశ్వాసముతో వెళితే అప్పుడు దేవుడే దిగువచ్చి, అబ్రహామా ఆగుము,
నీ విశ్వాస పరీక్షలో నువ్వు నెగ్గి ఉన్నావు. నీ కుమారుణ్ణి బలి ఇవ్వవలసిన అవసరం లేదు. ఇదిగో ఆ పొదల్లో ఒక పెట్రోలు చిక్కుకొని ఉంది, దాన్ని తీసుకొచ్చి బలి నీవు ఇవ్వుము. మన జీవితంలో అబ్రహాములాగా పరిశోధనలో అన్నిటిలో పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో నెగ్గితే ఎన్నో ఇవ్వాలనుకుంటాడు. ఎన్నో ఇచ్చిన దేవుడు మనకి ఆ పరిశోధన ఎందుకు పెడతాడు అంటే మన విశ్వాస జీవితాన్ని మెరుగుపరచడానికి. ఈ 3 మాటల ద్వారా అబ్రహాము జీవితంలో నుండి మనం నేర్చుకున్న ఈ పాఠాన్ని బట్టి విశ్వాస జీవితం ముందు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మా కృపగల దేవ, దయగల తండ్రి, మరొకమారు ఈ పాద సన్నిధిలో నీ నామములో ప్రార్థించుటకు, స్తుతించుటకు, నీ మాటలను బట్టి, అబ్రహాము జీవితాన్ని బట్టి, మేము నేర్చుకున్న మాటలను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మేమును కూడా మా విశ్వాస జీవితంలో పరిశోధించబడ్డామంటే ఎన్నో మీరు ఇస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ప్రభువా, మా విశ్వాస జీవితాన్ని మెరుగుపరిచి ఇంకను ప్రభువా, మేము శ్రమైనను, కష్టమైనను, నష్టమైనను, వేదనైనను, సంతోషమైనను, ఆనందమైనను నిన్ను వెతుకుతూ మేము ముందు కొనసాగుటకు సహాయం చేయమని, నీ కృపతో మమ్మల్ని నింపమని, నీవే మాకు తోడుగా నీడుగా ఉండమని, లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ను, సంఘాలను, పరిచర్యను, ఇగో ప్రభా కోస్టల్లో, ట్రైబల్లో ప్రభా ఓపెన్ మీటింగ్స్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలన్నిటికీ కూడా నీ కృపను అనుగ్రహించమని, నీవే మాకు తోడుగా నీడుగా సహాయకుడిగా ఉండమని నజరేయుడైన అతి శ్రేష్టమైన నామములు అడుగుచున్నాను పరమ తండ్రి. మన పరమ